ఈరోజు మనం లేవగానే స్టేడియంకెళ్ళి వాక్ చేసి 45 మినిట్స్ ఇంటికైతే వచ్చేసాను. రాగానే బ్లాక్ కాఫీ తాగాను. అదయిన తర్వాత కొంచెం టీ తాగుదామనిపించి టీ కూడా తాగేసాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం అవకాడో టోస్ట్ ఒక 2 టోస్ట్‌లే తిన్నాను. టాపింగ్ వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ కూడా తాగి రెడీ అయితే అయిపోయాను. బయటికెళ్ళే పనుంటే పని చూసుకొని అక్కడి నుంచి దసపల్లి దక్షిణకైతే ఎళ్ళాను. ఫస్ట్ వచ్చేసరికి అక్కడ ఆర్డరు కీమా కర్రీ, దాంతో పాటు తందూరి రోటి, ఇంకా బటర్ నాన్. రోటి వచ్చేసరికి తందూరి రోటి బావుంది. కీమా కర్రీతో బాగా నచ్చింది నాకైతే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వెజ్ బిర్యానీ, దాంతో పాటు కీమా కర్రీ అయితే కలుపుకొని తిన్నాను. ఇది టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. దాంతో పాటు కొంచెం కోక్ అలా టచ్ ఇచ్చుకుంటూ తాగాను. బట్ కోక్ ఎక్కువ పెద్ద తాగలేదు గానీ నేను. దాంతో పాటు నాటుకోడి ఫ్రై పీస్ పలావ్ ఇది. బావుంది గానీ పీస్ గ్రేవీ ఉంటే ఇంకా బావుండును. అదయిన తర్వాత గ్రేప్ పల్ప్ జ్యూస్ ఇది. ఇదైతే బావుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత షాపింగ్ పనుంటే షాపింగ్‌కైతే ఎళ్ళాను. బట్ నాకేం నచ్చలేదు. అక్కడి నుంచి అలా శ్రీపట్నంకెళ్ళి టిఫిన్ తిందామని చెప్పి ఫస్ట్ వచ్చేసరికి టీ తాగాను. దాంతో పాటు ఇడ్లీ. అదయిన తర్వాత ఓనియన్ రవ్వ. ఇదైతే బా నచ్చింది నాకు. దాంతో పాటు స్వీట్ పొంగల్ తీసుకున్నాను. ఇది మాత్రం నాకు చాలా బా నచ్చింది. యాంబియన్స్ గూడా చాలా నీట్‌నెస్‌గా చాలా బావుంటది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. రాగానే మిరియాల పాలు తాగి డే అయితే ఎండ్ చేశాను. బాయ్.